నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. తురకపాలెం మరణాలపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష, కారణాలపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశం. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు. ఐఆర్సీటీసీ ద్వారా అక్టోబర్ 10 నుంచి భవ్య గుజరాత్ యాత్ర పర్యటన. కాణిపాకంలో ఘనంగా ముగిసిన వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు. ఈ నెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం, 2 వారాల పాటు విస్తారంగా వర్షాలు. వివరాలు చూద్దాం. రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభించేందుకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అనుమతించిన ఉత్తర్వులను అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ విడుదల చేశారు. అలాగే శాసనమండలి సమావేశాలు కూడా అదే రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలను 7 లేదా 10 రోజులు నిర్వహించే అవకాశం ఉంది. 6 ఆర్డినెన్సుల స్థానంలో వాటికి సంబంధించిన బిల్లులను ఈ సమావేశాలలోనే ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే సూచనలున్నాయి. గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలకు కారణాలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తక్షణమే గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి కొత్త కేసులు నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఎయిమ్స్ సహా కేంద్ర బృందాలను రప్పించాలని, అవసరమైతే గ్రామంలోని అందరికీ నిర్దేశిత 42 వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. తురకపాలెంలో పరిస్థితులపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆ శాఖ ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమీక్షించారు. శని, ఆదివారాలలో ప్రత్యేక వైద్య బృందాలను గ్రామానికి పంపి పరీక్షలు జరపాలని, సోమవారం నాటికి అందరి హెల్త్ ప్రొఫైల్స్ రూపొందించాలని సీఎం నిర్దేశించారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. లోక కళ్యాణ్ మార్గ్లోని అధికార నివాసంలో సమావేశమై ప్రధానికి కాఫీ టేబుల్ బుక్ను అందించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయాలని విన్నవించారు. రాష్ట్రానికి సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్ 10 నుంచి ఐఆర్సీటీసీ పర్యాటక రైలు ద్వారా భవ్య గుజరాత్ యాత్రను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. తిరుపతి రైల్వే స్టేషన్లోని ఐఆర్సీటీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివరాలను తెలిపారు. ఈ యాత్రలో గరిష్టంగా 639 మంది యాత్రికులు పాల్గొనవచ్చని చెప్పారు. ద్వారకా, సోమనాథ్ ఆలయం, సబర్మతి ఆశ్రమం, యునెస్కో వారసత్వ స్థలం, రాణి కీ వాచ్, స్టాట్యూ ఆఫ్ యూనిటీతో పాటు పలు పుణ్యక్షేత్రాలు, చారిత్రాత్మక ప్రాంతాలను దర్శించవచ్చన్నారు. ఈ రైలు రేణిగుంట నుంచి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజాముద్దీన్, హుజూర్ సాహెబ్, నాందేడ్, పూణే మార్గంలో ప్రయాణించి తిరిగి అదే మార్గం ద్వారా రేణిగుంట చేరుతుందని తెలిపారు. ప్రయాణికులకు ఉదయం టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, వెజిటేరియన్ భోజనం, వాటర్ బాటిల్ వంటి సౌకర్యాలతో పాటు ప్రయాణ బీమా సదుపాయం ఉంటుందని వివరించారు. ఈ టూర్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ టూరు 7వ తేదీ అక్టోబర్ 25 రేణిగుంట నుంచి బయలుదేరుతుంది 3 గంటలకి. ఈ అవకాశాన్ని తిరుపతి ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ ట్రైన్ యొక్క విశేషాలు ఏంటంటే, దీంట్లో మనకు యాత్ర బయలుదేరినప్పటి నుంచి యాత్ర కంప్లీట్ అయ్యే వరకు 3 పూటల భోజనం, పొద్దున్నే కాఫీ, ఈవినింగ్ స్నాక్స్ ఐఆర్సీటీసీ ఇస్తుంది. తర్వాత మీరు అక్కడ దిగిన తర్వాత మీకు లోకల్ ట్రాన్స్పోర్ట్, అకామిడేషను, మీకు ఫ్రెష్ అప్ కావాల్సిన అన్ని అకామిడేషన్స్ ఐఆర్సీటీసీనే చూసుకుంటుంది. దీంట్లో ఒకటి ఎక్సెప్షన్ ఏం తీసుకోమంటే, మీకు ఎంట్రీ టికెట్స్, ఎక్కడైనా వాటర్ రైడ్స్ ఎంట్రీ టికెట్స్ అవి కస్టమర్లే పెట్టుకోవాలి. మిగతా అన్ని ఐఆర్సీటీసీనే పెట్టుకుంటుంది.
ఇటీవల జీఎస్టీలో చేపట్టిన సంస్కరణలు పౌల్ట్రీ పశు సంవర్ధక శాఖకు ఎంతగానో మేలు చేసేలా ఉన్నాయని పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ టి దామోదర నాయుడు పౌల్ట్రీ ఫెడరేషన్ వైస్ చైర్మన్ టి కుటుంబరావు అన్నారు. జీఎస్టీని పాల ఉత్పత్తులలో 0 స్థాయికి తగ్గించడం, పశు దాణా, వ్యవసాయ యాంత్రీకరణపై 5% స్లాబ్కి పరిమితం చేయడం ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్నారు. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. పేద మధ్య తరగతితో పాటు వ్యవసాయ పశు సంవర్ధక శాఖ రంగాలలో కొత్త జీఎస్టీ స్లాబ్స్ గేమ్ చేంజర్గా మారతాయని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో 5%, 12% ఉన్న కొన్ని ప్రోడక్ట్స్ మీద వాళ్ళు 12%ని 5% చేయటం, 5%ని 0 చేయటం, ముఖ్యంగా అల్ట్రా యూహెచ్టీ మిల్క్ మీద 0% చేయటం, అదేవిధంగా చెన్న, పన్నీరు ఇలాంటి వాటి మీద పన్నులు తీసేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. రైతు సోదరులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని పరిశ్రమలో మరిన్ని మెరుగైన సౌకర్యాలని పొందుపరుచుకొని కన్జ్యూమర్స్కి మెరుగైన ప్రోడక్ట్స్ని ఇవ్వడానికి ఈ అవకాశాన్ని ముఖ్యంగా జీఎస్టీలో ఉన్న వెసులుబాటుని ఉపయోగించుకొని ఫ్యాక్టరీల ద్వారా మెరుగైన ఉత్పత్తుల్ని కన్జ్యూమర్స్కి అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. జీఎస్టీ లేయర్ ఇండస్ట్రీ తరఫు నుంచి మేము స్వాగతిస్తున్నాం, ధన్యవాదాలు చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి. వాస్తవంగా లేయర్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా దీని ఇంపాక్ట్ లేదు, కానీ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎగ్ కన్జంప్షన్ ప్యాటర్న్ మనం చూస్తే వరల్డ్ వైడ్గా డిస్పోజల్ ఇన్కమ్ మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇది ఎగ్ చీపెస్ట్ అండ్ మోస్ట్ బయోవైలబుల్ ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఎగ్. కానీ ఈ అవేర్నెస్ లేక దాని కన్జంప్షన్ వరల్డ్ స్టాండర్డ్స్ చూస్తే బాగా తక్కువలో ఉన్నాం. కానీ ఇప్పుడు ఇన్కమ్ పెరగటం, స్మాల్ బిజినెస్ దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి ప్రతి అక్రాస్ ద సొసైటీ అందరికీ ఈ జీఎస్టీ వల్ల బెనిఫిట్ జరగబోతుంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ మండలి 56వ సమావేశంలో ప్రకటించిన రేట్ల మధ్యతరగతి వ్యాపార వర్గాలకు ఎంతో లాభదాయకమని వ్యాపార వాణిజ్య వర్గాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాలతో పాటు ఔషధాలు, కళ్లద్దాలపై పన్ను రాయితీ ఇవ్వడం హర్షణీయమని వారంటున్నారు. ఈ సవరణలపై చొరవ తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. జీఎస్టీ సవరణలతో 28% పరిధిలో ఉన్న వస్తువులు 18%కి తీసుకురావడం శుభ పరిణామమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిర్ణయం జీఎస్టీ మీద చాలా చాలా హర్షించదగ్గది. ఆ నిర్ణయం వల్ల 2 స్లాబుల్లోకి తేవటం వల్ల చాలామంది మధ్యతరగతి వాళ్ళకి కానీ కొంచెం ఇంకా దిగునున్న వాళ్ళకి అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉండి వ్యాపారాలకు కూడా చాలా మంచి వెసులుబాటుగా ఉంటుందని నేను భావిస్తున్నాను. చాలా హర్షించదగ్గ విషయం. వారికి మా వ్యాపార సంస్థల తరఫున మోడీ గారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం తీసుకున్న లేటెస్ట్ సవరణలకి రేట్స్ సవరణ జరిగింది. కొన్ని 28%లో ఉన్నాయి, 18కి తెచ్చారు. 5%లో ఉన్నాయి, 5%లోనే ఉన్నాయి. కొన్ని గూడ్స్కి, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి జీఎస్టీ తీసేశారు. ఇలా చేయటం వల్ల కన్జ్యూమర్ ఐటమ్స్కి అన్నీ 28%లోకి 18%లోకి వచ్చినాయి. దానివల్ల కొన్ని వస్తువులు చాలా తక్కువకి వచ్చినాయి, తక్కువ జీఎస్టీ రేట్ పడుతుంది. దానివల్ల కన్జ్యూమర్స్కి అంటే ప్రజలకి వస్తువులు తక్కువ రేట్లో మార్కెట్లో దొరుకుతుంది. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిన్నటితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ధ్వజావరోహణము, శ్రీ స్వామివారి మూల విరాట్కు వడాయత్తు ఉత్సవం వైభవంగా నిర్వహించారు. అత్యంత వైభవంగా ఏకాంత సేవను నిర్వహించారు.
సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గురుతరమైనదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకాశం జిల్లా రీజనల్ మేనేజర్ వెల్లంకి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలులోని బ్యాంక్ రీజనల్ కార్యాలయంలో నిన్న రాత్రి ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 50 మంది గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. అండ్ ఒంగోలులో ప్రత్యేకంగా ఉన్న ఇక్కడ మన సాంప్రదాయం ప్రకారం ఈ ఇయర్ కూడా ఇంకా భారీ ఎత్తున టీచర్లు మన గురువులకి ఈరోజు సన్మానం కార్యక్రమం చేయటం అయింది. సో ఈ సందర్భంగా మాకు ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులతో ముఖ్యంగా విద్యాశాఖ టీచర్లతో అనుబంధం చాలా ఎక్కువైంది. దీన్ని మరింత సుస్థిరం చేసుకోవడం కోసం ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. అందరికీ అన్ని రకాల ప్రొడక్ట్స్ అందించే స్టేట్ బ్యాంకు సో ఇదేమంటారంటే మా అభివృద్ధిలో వీరందరూ భాగమైనందుకు ఒక ఉన్నత స్థానంలో ఒక నోబెల్ ప్రొఫెషన్లో ఉన్న వీరిని సన్మానించుకోవటం మాకు ఆనందదాయకం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మాకు విద్యాశాఖకి డిఓ గారు కిరణ్ గారికి. థాయిలాండ్ నూతన ప్రధానమంత్రిగా అనుతిన్ చార్న్విరాకుల్ ఎన్నికయ్యారు. పార్లమెంటు ఓటింగ్లో విజయం సాధించిన ఆయన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. కాగా థాయిలాండ్కు గత 2 ఏళ్లలో 3వ ప్రధానిగా అనుతిన్ ఎన్నిక కావడం గమనార్హం. ఆయన భూమ్ జైథాయ్ పార్టీ నాయకుడిగా సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించనున్నారు. ప్రపంచంలోనే భారత్ను సూపర్ పవర్గా మార్చే సత్తా మన విద్యా వ్యవస్థ సొంతమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశ్వాసం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో 66 మంది ఉత్తమ గురువులకు పురస్కారాలను ప్రదానం చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ నగరం పండిట్ నెహ్రూ ఎంపీఎల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాదాబత్తుల తిరుమల శ్రీదేవి ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఆధునిక భారత్లో బాలికా విద్యను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. గత కొద్ది ఏళ్లలో బాలికా విద్యలో ఎనలేని పురోగతి సాధించామని, కుమార్తెల విద్యపై పెట్టుబడి పెడుతున్న కుటుంబాలు దేశాభివృద్ధికి వెలకట్టలేని సహకారంగా రాష్ట్రపతి కొనియాడారు. विजेता शिक्षकों को हार्दिक बधाई देती हूँ। मुझे ये देखकर प्रसन्नता हो रही है कि स्कूल के स्तर पर शिक्षा में समानता और समावेश के अच्छे संकेत दिखाई दे रही है। स्कूल स्तर पर पुरस्कार विजेताओं में शिक्षिकाओं की प्रभावशाली संख्या है, जो शिक्षकों की संख्या से थोड़ी सी कम है। ये भी महत्वपूर्ण है कि ग्रामीण शिक्षा क्षेत्र के विद्यालयों में पुरस्कार विजेता शिक्षकों की संख्या शहरी क्षेत्र के विद्यालयों के शिक्षकों की संख्या से अधिक है। देवियों और स्वजनों, भारत के पूर्व राष्ट्रपति डॉक्टर सर्वपल्ली राधाकृष्णन चाहते थे कि देशवासी उन्हें शिक्षक के रूप में याद करें। उनकी जयंती को आज के दिन शिक्षक दिवस के रूप में मनाया जाता है। आचार्य देवो भव की हमारी प्राचीन परंपरा के अनुसार शिक्षक को सर्वाधिक महत्व देने के उनके उदार विचार के लिए मैं सभी देशवासियों की ओर से डॉक्टर राधाकृष्णन जी को, उनके स्मृति को सादर नमन करती हूँ। తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులనే గుర్తుపెట్టుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ ఏ కన్వెన్షన్లో జరిగిన గురు పూజోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ చదువు చెప్పిన గురువుని జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేమన్నారు. మనలో నైపుణ్యాన్ని వెలికితీసే ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు అన్నారు. పిల్లల జీవితాలలో స్ఫూర్తిని కలిగించేది గురువేనని, అలాంటి గురువులను దైవంతో సమానంగా పూజించుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి సంవత్సరం కూడా మనందరం సెప్టెంబర్ 5 అనగానే గురు పూజోత్సవం గుర్తొస్తుంది.
ఇది చరిత్రలో మరిచిపోలేని సంఘటన. నాకైతే నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తప్పకుండా ఈ కార్యక్రమానికి విధిగా హాజరవుతున్నాను. ఇప్పటివరకు ఆ పని చేస్తూనే వచ్చాను. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమంగా నేను భావించాను. అందుకని ఈ కార్యక్రమానికి విధిగా అటెండ్ వచ్చాను. మన యొక్క జీవితంలో ఒకసారి చూస్తే భారతదేశ చరిత్రలో తల్లి తండ్రి తర్వాత గౌరవించేది గుర్తుపెట్టుకునేది టీచర్లనే గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు కూడా లోకేష్ మాట్లాడుతూ చిన్నప్పుడు చదువుకున్న 2 టీచర్ల పేర్లు చెప్పాడంటే ఎవరినైనా మర్చిపోతాం కానీ టీచర్ని జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేము. గుంటూరు జిల్లా తురకపాలెంలో ప్రబలిన విష జ్వరాలకు కారణం మెలిడియోసిస్ బ్యాక్టీరియానేనని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. నిన్న తురకపాలెంలో పర్యటించిన మంత్రి బాధితులను పరామర్శించారు. అనంతరం ప్రభుత్వ చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ బ్యాక్టీరియా మనిషి శరీరంలో పరిపక్వత చెందిన తరువాతే గుర్తించగలమని, అత్యంత అరుదైనది కావడంతో దీనిని గుర్తించడం ఆలస్యమైందని వివరించారు. బాధితులకు ఆసుపత్రి ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందిస్తామన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అనేది మెలిడియోసిస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. యాక్చువల్ గా వెరీ రేర్ డిసీజ్. సడన్ గా విపరీతమైన వర్షాలు పడ్డప్పుడు ఆ బ్యాక్టీరియా గ్రో అవుతుంది, ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఎవరికైతే బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువగా బాడీ అంతా వ్యాపిస్తుంది. దీనికి కూడా అన్ని రకాల యాంటీబయాటిక్స్ కూడా పనిచేయవు. ఒక 4 రకాల యాంటీబయాటిక్స్ మాత్రమే ట్రీట్మెంట్ వస్తుంది. సిక్ అయిన వాళ్ళకి కంపల్సరీగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 2 వారాలు ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత కనీసం 2-3 నెలలు ఓరల్ యాంటీబయాటిక్స్ వాడాలి. కాబట్టి ఈ ప్రాంతంలో ఎవరెవరికైతే జ్వరాలు ఉన్నాయో వాళ్ళకి కొంత యాంటీబయాటిక్స్ ఇచ్చి కొద్దిగా సిక్గా ఉన్న వాళ్ళందరినీ హాస్పిటల్ అడ్మిట్ చేసి ప్రాపర్గా టెస్టులు చేపిస్తాం. ఒకటి, వీళ్ళందరికీ హాస్పిటల్లో ఖర్చు అయినవన్నీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అవంతా కొంత భారం తీసుకుంటాం. వీళ్ళల్లో పూర్ పీపుల్ ఎవరున్నారో చూసి వాళ్ళకి మేము కొంత పర్సనల్గా ఆర్థిక సహాయం చేస్తాం. ఈ అపోహలు అంటే కేవలం వాటర్ ద్వారానే వాటర్ తాగితేనే వస్తుంది అనేది కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే అలా బ్యాక్టీరియా ఆ విధంగా మనుషుల్లోకి రాదు. అది రాష్ట్రంలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ రైతులకు సూచించారు. రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 65,000 కోట్ల రూపాయలతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుందని, ఇందుకు సంబంధించిన భూములను త్వరితగతిన అప్పగించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, భూగర్భ జలాలు, పీఎం కుసుమ్ తదితర అంశాలపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ వృధాగా పోతున్న వర్షపు నీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడడంతో నిలిచిపోయిన మణి మహేష్ యాత్రలో చిక్కుకుపోయిన యాత్రికులను భారత వైమానిక దళం రక్షించింది. చినుక్ హెలికాప్టర్ల ద్వారా 50 మంది యాత్రికులను బర్మౌర్ నుంచి చంబాకు తరలించింది. భూటాన్ ప్రధానమంత్రి దాషో షెరింగ్ టోబ్గే తన సతీమణితో కలిసి నిన్న అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి రామ మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 4 రోజుల పర్యటన నిమిత్తం భూటాన్ ప్రధాని బుధవారం భారత్ చేరుకున్న దాషో షెరింగ్ టోబ్గేతో ఈ సాయంత్రం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు. మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామగూలం ఈ నెల 9 నుంచి 16 వరకు భారత్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రామగూలం ప్రధానిగా భారత్కు రావడం ఇదే తొలిసారి అని, ఈ పర్యటనలో ఆయన ఢిల్లీ, ముంబై, వారణాసి, అయోధ్యలతో పాటు తిరుపతిలను కూడా దర్శించుకున్నారని పేర్కొన్నారు. భారతీయులకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న నిరసనలపై జైస్వాల్ మాట్లాడుతూ ఆగస్టు
31న ఆస్ట్రేలియాలోని అనేక నగరాలలో వలస వ్యతిరేక నిరసనలు జరిగాయని భారత హైకమిషనర్ కాన్సులేట్ జనరల్స్ ఈ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వంతో పాటు కమ్యూనిటీ సభ్యులతో కూడా ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతానన్నారు. 9 to 16th of September 2025. This will be the first overseas bilateral visit of Prime Minister Dr. Ram Ghulam to India in his present term. The relationship between the United States and India is very important for us. Both our countries, we share a comprehensive global strategic partnership which is anchored in our shared interests, democratic values and robust people-to-people ties. This partnership has weathered several transitions, as I said before, and challenges. We remain focused on the substantive agenda that our two countries have committed to, and we hope that the relationship will continue to move forward based on mutual respect and shared interests. We have seen the inaccurate and misleading statements made by Mr. Navarro, and obviously we reject them. As far as the Ukraine conflict is concerned, we welcome all the recent efforts towards establishing peace in Ukraine. We hope that all parties will proceed ahead constructively. India supports an early end of the conflict and the establishment of an enduring peace. ఆఫ్రికాలోని కాంగోలో ఎబోలా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 16 మంది మరణించారు. కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎబోలా ప్రాణాంతకమైన వైరస్. ఇది రక్తము, ఇతర శరీర ద్రవాల నుంచి సంక్రమిస్తుంది. కాంగోలో చివరిసారిగా 2022లో ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. 2018 నుంచి 2020లో సంభవించిన ఎబోలా వైరస్ దేశంలో దాదాపు 2300 మంది ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ మార్పుల వలన అడవులలో మంటలు చెలరేగి వాయు కాలుష్యం గణనీయంగా పెరిగిందని ప్రపంచ వాతావరణ సంస్థ WMO నివేదించింది. అమెరికా, కెనడా, సైబీరియా, మధ్య ఆఫ్రికా వంటి ప్రాంతాలలో తీవ్రమైన మంటల కారణంగా కాలుష్య స్థాయి ఎక్కువగా నమోదైంది. ఈ సంవత్సరం యూరప్లో రికార్డు స్థాయిలో అవకాశముందని WMO హెచ్చరించింది. WHO ప్రకారం వాయు కాలుష్యం వలన ఏటా 4.5 మిలియన్లకు పైగా ప్రజలు ముందుగానే మరణిస్తున్నారని పేర్కొంది. అయితే తూర్పు చైనాలోని కాలుష్యం స్థాయిలు తగ్గాయి. ఇది ఒక సానుకూల పరిణామమని నివేదిక పేర్కొంది. చైనాలోని చొంగు క్వింగ్ నగరంలో జరిగిన డ్రోన్ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ డ్రోన్ షోలో సాంకేతికతను ఉపయోగించి అందమైన పిల్లులు, కుక్కలు, 1000 చేతులు కలిగిన గువాన్యన్ సిచువాన్ ఒపెరా వంటి బొమ్మలను ప్రదర్శించారు. గువాన్యన్ విగ్రహం ప్రజలకు సహాయం చేయడానికి వివిధ మార్గాలను సూచించే బహుళ చేతుల రూపం. అలాగే సిచువాన్ ఒపెరాలోని ముఖాలను మార్చే కళా ప్రదర్శనలు ఈ డ్రోన్ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొరాకోలోని రబత్లో పునర్నిర్మించిన ప్రిన్స్ మౌలే అబ్దుల్లా స్టేడియంను క్రౌన్ ప్రిన్స్ మౌలే ఎల్ హసన్ ప్రారంభించారు. కేవలం 2 సంవత్సరాలలోపు ఈ స్టేడియం పునర్నిర్మాణం పూర్తయింది. ఈ ప్రాజెక్టు అత్యంత వేగంగా స్టేడియంను నిర్మించినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సృష్టించింది. 68,500 మంది సామర్థ్యంతో ఈ స్టేడియం మొరాకోలో 2వ అతిపెద్ద స్టేడియంగా రికార్డును నమోదు చేసింది. ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీ పరిశోధకులు గ్రేట్ బారియర్ రీఫ్ ను రక్షించడానికి ఆల్చిప్పలను ఉపయోగిస్తున్నారు. గ్రేట్ బారియర్ రీఫ్ ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బల ప్రాంతం. ఈ పగడపు దిబ్బలు వాతావరణ మార్పుల వలన ప్రమాదంలో పడ్డాయి. ఈ కొత్త పరిశోధన గ్రేట్ బారియర్ రీఫ్ ను ఇతర ఉష్ణమండల సముద్ర పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి కొత్త మార్గాలను చూపుతుంది. ఇది సముద్ర జీవ వైవిధ్యం, పర్యాటకం, ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో సహాయపడుతుంది. ఎడతెరిపి లేని వానలతో జల ప్రళయంలో చిక్కుకున్న ఉత్తరాది రాష్ట్రాలకు కాస్త ఉపశమనం లభించింది. జమ్మూ కాశ్మీర్లోని చాలా ప్రాంతాలలో వరద ఉధృతి తగ్గింది. ఢిల్లీలో పరిస్థితి కాస్త మెరుగుపడింది. యమునా నది ప్రవాహ ఉధృతి తగ్గింది. కాగా అటు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలోనూ వర్షాలు తగ్గుముఖం పట్టాయి.
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ఏపీ, ఒడిశా, తెలంగాణ వైపు కదిలే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఈ నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురవచ్చని పేర్కొంది. మరోవైపు రాబోయే 4 రోజులలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడొచ్చని అమరావతి వాతావరణ విభాగం తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.